మాత్రమే పరలోకం తనని కలిగిస్తూ ఉన్నాడు. ఆయన నమ్మకమైన వారినే పరలోకం తీసుకొనగలుగుతాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకముగా నెరవేర్చి, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చితినందు. నువ్వు ఉన్నావా ఆ స్థితిలో? నేనున్నామా? అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నమ్మకమైన వారు కావాలి. రెండవ క్రియను గురించి ఆయన చెప్తాడు. మొదటిగా వివేకము కలిగి వెదికి ఏ తప్పు చేయని వాడు కావాలి. రెండవదిగా నమ్మకమైన వారు కావాలి. నమ్మకమైన వారు కావాలని అపనమ్మకస్తుల జీవితాలు నాకు వద్దంటూ ఉన్నారు. ఆయన వద్దంటే వచ్చే భయంకరమైన స్థితి ఇంత అంత కాదు. ఇదిగో ధనవంతుడు బాధపడ్డాడు, అపనమ్మకస్తుడుగా బ్రతికాడు. ధనవంతునికి పట్టిన గతి మనకు పట్టకూడదు అంటే నమ్మకమైన దేవుని పిల్లలుగా 2 తలాంతులు ఇచ్చిన వాడు